హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యాన్ని. ఈరోజైతే మనం చిన్న తిరుపతి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర దేవాలయం అనమాట, ద్వారకా తిరుమల. శ్రీ వెంకటేశ్వర ఆలయం వచ్చి మనకి భారతదేశం ఏలూరు జిల్లాలో ఉంటుంది అనమాట. ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం అనమాట. ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అండి అనమాట అండి. ఇది మేము రాజమండ్రి నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగిందనమాట. చూసారా ఎంత ఆహ్లాదంగా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ కానీ, ఇక్కడ రోడ్డు కానీ, ఇక్కడ నుంచి అయితే ప్రయాణం అయితే చాలా సాఫీగా జరిగిందని చెప్పొచ్చు. రోడ్డు కూడా చాలా బాగా వేశారని చెప్పొచ్చు. ఈ మొత్తం మనకి ఈ ప్రయాణం మేము బైక్ మీద అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట అండి. ఇలా వెళ్తుంటే గాలి కూడా చాలా బాగా వేసింది. చూడడానికి కూడా ఈ ప్రకృతి కూడా చాలా అందంగా ఉందన్నమాట. ఇది కొవ్వూరు. ఇది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి కొవ్వూరు వస్తుంది కదండి, ఇది కొవ్వూరు. ఇదిగోండి ఈ రైట్ సైడ్ అయితే టెంపుల్స్ గట్రా ఇలాగ ఉన్నాయి గోదావరి ఒడ్డున మొత్తం. ఇలా మొత్తం మీ వీడియోలు ఇంపార్టెంట్ దిక్కున తీసుకుంటానే వెళ్ళాను అనమాట. మన రాజమండ్రి నుంచి బ్రిడ్జ్ కానీ, లేకపోతే కొవ్వూరు కానీ, ఇలా కొన్ని వెళ్ళే దారి అంతా కొన్ని తీసుకోవడం అయితే జరిగింది. శ్రీ రామానంద సంబంధించింది ఇటువంటి టెంపుల్ అనమాట. ఇది మేము తీసి వీడియోలకి చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి, చాలా లైకులు కూడా వస్తున్నాయి. మీ సపోర్టు మాకు ఇలాగే ఉండాలని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ VC6 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడికి ఇవ్వండి దేవరపల్లి, ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దేవరపల్లి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏలూరు, ఈ సైడ్ నుంచి ఇలాగ వెళ్దాం అనమాట. ఇది వచ్చి స్ట్రైట్కి వెళ్ళిపోతాను పోలవరం అండి. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలాగ కొవ్వూరు రోడ్ అనమాట అండి. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే హైవే ఎక్కేస్తాం అనమాట డైరెక్ట్. ఇదిగోండి ఈ కొత్తగా వేసిన రోడ్డు అనమాట అండి. ఇది మనకి నాన్ స్టాప్గా ఇంకా విజయవాడ ఇంకా మనకి ఏ ట్రాఫిక్ తగలకుండా వెళ్ళిపోతాకి NH5 అయితే మంచి రోడ్డు వేశారని చెప్పవచ్చు. ఇంకా డైరెక్ట్గా మనం ఏలూరు చిన్న తిరుపతికి వెళ్తాకి కూడా చాలా అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు. ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగ వెళ్తే రాజమండ్రి భీమవరం రోడ్డు అనమాట. ఇదిగో ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం అనమాట, ద్వారకా తిరుమల. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ చుట్టూ ఇలా వాతావరణం అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా రోడ్ అంతా వెళ్ళిపోతే మనం ద్వారకా తిరుమలకి అయితే కొండపైకి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది అష్టాక్షరి ఆశ్రమం అనమాట అండి. ఇదెలా చూసారా, ఈ పక్కన చిన్న టెంపుల్స్ అనమాట. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి క్షేత్రం అనమాట అండి ఆ టెంపుల్. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ముఖద్వారం అనమాట అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈయన గర్భమంతుడు విగ్రహం అనమాట అండి. ఇవి చిన్న తిరుపతిలో ఉన్న ఏరియాస్ అనమాట. టెంపుల్కి వెళ్ళి దారిలో మనకి దర్శనం ఇచ్చే ఏరియాలు అనమాట అండి. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ముఖద్వారం అనమాట అండి. ఇలా లోపలికి వెళ్తాకి దారి అనమాట. చుట్టూ వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా పచ్చని చెట్లతో చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాతావరణం అయితే మనకి చాలా అంటే టైర్డ్ అవ్వని చెప్పేసి కూడా ఫీలింగ్ లేకుండా ఉన్నాం ఫ్రెండ్స్. బైక్ మీద వచ్చినా సరే చాలా అంత బాగుంది ఈ ఏరియా. ఇక ఫ్రెండ్స్ ఇది రూట్ మ్యాప్ అనమాట. ఏ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి రూట్ మ్యాప్ చూపించడానికి ఎక్కడైతే జరుగుతుంది అనమాట. ఇది చూసారా ఫ్రెండ్స్ డైరెక్షన్స్ అనమాట. ఈ పక్కన ఇవన్నీ ఉన్నాయి చూసారా, టెంపుల్స్ దగ్గర ఉన్న షాపులు అనమాట. ఇక్కడ మనకి దేవుడి ఫోటోలు కానీ, గాజులు కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ప్రతి అన్నీ దొరుకుతాయి అనమాట అండి. ఇది SVST అని జలప్రసాదం అనమాట అండి. అక్కడ ప్రసాదం కౌంటర్స్ అనమాట. ప్రసాదాలు గట్రా దొరుకుతూ ఉంటాయి జలప్రసాదాలు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది మండపం ఫ్రెండ్స్. ఇదిగో ఇదంతా మండపం అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుర గుడికి వెళ్ళి ముందు ఉన్న మండపం అనమాట. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్
మనకి వెంకటేశ్వర ఆలయం గురించి భారతదేశంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామం ఉన్న వైష్ణవ ఆలయం అనమాట అండి ఇది. ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అనమాట అండి. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా మరి పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం అనమాట అండి. ఈ స్థల పురాణం ప్రకారం చెప్పుకోవాలంటే క్షేత్రం రాముడు తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తూ ఉంటారన్నమాట. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారు పాదసేవను కోరాడు అనమాట అండి. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అనమాట అండి. ఈ పైభాగం ఇదిగోండి, ఇవి స్వామివారి పాదాలు అనమాట. ఇదిగోండి స్వామివారు తీసుకొని బొట్టు పెట్టుకోవడం అయితే జరిగిందనమాట అండి. ఇక్కడ ఈ ఆలయంలో అందుకని చెప్పేసి పై భాగం అయితే మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్తి ధ్రువమూర్తిగా వెనక వైపు పీఠంపై వైఖాన సాగమనం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారన్నమాట. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం అనమాట అండి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి. చేమలకొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారక అనే మహాసన్యాసి పేరు మీదుగా ద్వారకా తిరుమల అనే పేరును పిలుస్తారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వైకుంఠవాసి అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. శాస్త్రాల ప్రకారం గంగా, యమున వంటి ఉత్తర భారత నదుల మూలాలు వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారన్నమాట అండి. కృష్ణ, గోదావరి వంటి దక్షిణ భారత నదుల నుండి సముద్రంలోకి వెళ్ళే కొద్దీ మరింత పవిత్రమైనది అనమాట అండి. అందుకే కృష్ణా, గోదావరి నదుల దిగువ ప్రాంతాలకు ఇరువైపులా అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థాన ఘట్టాలు కలిగి ఉన్నాయన్నమాట అండి. ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మనకి ఆ వెంకటేశ్వర స్వామిని మనకి వైకుంఠవాసుడు ఈ అవతారాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ చూసారా కూర్మ అవతారంలో విష్ణుమూర్తి మనకైతే ఇక్కడ దర్శనం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ అవతారాలన్నీ చాలా చక్కగా అయితే మనకి దర్శనం అయితే జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారాల్లో ఇక్కడ చూసారా, ఇక్కడండి ఇది వరాహ అవతారం అనటండి. ఇది ఇది నరసింహస్వామి అవతారం అన్నట్టండి. ఇది వామన అవతారం అన్నట్టండి. మనకి ఈ వామన అవతారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందిందనమాట అండి. ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుందనమాట. బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజమహారాజు తన వివాహానికి వెంకటేశ్వరుణ్ణి పూజించినట్లు తెలుస్తుందనమాట అండి. అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళ్తూ అతను ఈ ఆలయం మీదుగా వెళ్తాడనమాట అండి. కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు. వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసింది. అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట అండి. దారిలో ఆలయాన్ని విస్మరించినందుకు యుద్ధం సంభవించిందని అతను గ్రహించాడనమాట అండి. ఈ విషయం తెలుసుకున్న అజమహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడనమాట అండి. అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపారని ఇక్కడ కథనం అనమాట అండి. ఈ ఆలయం గురించి పూర్తిగా చెప్పాలంటే విశేషాలు మనకి ఒకే విమాన శిఖరం కింద 2 ప్రధాన విగ్రహాలను చూడటం గొప్ప అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఒక విగ్రహం పూర్తి విగ్రహం, మరొకటి
భగవంతుని రూపంలో పై భాగానికి చెందిన సగం విగ్రహం రూపం ఎగువ భాగం ద్వారక మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట అండి. పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని పూర్వపు సాధువులు భావించి వైకాసన ఆగమనం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి వ్యక్తి విగ్రహం వెనక పూర్తి విగ్రహాన్ని స్థాపించారన్నమాట అండి. ఈ ఆలయంలో కళ్యాణోత్సవం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందన్నమాట అండి. ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించగా విగ్రహం కోసం జరిగింది, మరొకటి అశ్వయుగ మాసంలో ప్రతిష్ఠించబడింది అనమాట అండి. ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించబడింది అనమాట అండి, విగ్రహం కోసం జరిగింది. మరొకటి అశ్వయుగం మాసంలో ప్రతిష్ఠించబడింది అనమాట, విగ్రహం కోసం జరిగింది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకో విశేషమని చెప్పవచ్చు మనం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కింద నుండి ఎర్రచీమలను కదుల్చుతాయి అని చెప్పేసి ఇక్కడ భావిస్తుంటారు అనమాట అండి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల గర్భగుడికి అభిముఖంగా ద్వారక ముని అన్నమాచార్యులు విగ్రహాలు ఉన్నాయన్నమాట అండి. ద్వారం పైభాగం ఉన్న లోపల సప్త ఋషుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం దీపారాధన మండపం ఉందన్నమాట అండి. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడు స్వామిలు చిన్న మందిరాలు ఉన్నాయన్నమాట అండి. ధ్వజస్వామి వెనక ఉన్నాయన్నమాట. ఇవి ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహాని వేదనశాల, పడమటి నైపున వంట పడి పరికశాలలో ఉన్నాయన్నమాట. 4 దిక్కుల 4 గాలి గోపురాలు ఉన్నాయన్నమాట అండి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలి గోపురం 5 అంతస్తులతో ఉంటుందన్నమాట అండి. ఈ గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పి శైలిని దర్శించవచ్చు అనమాట అండి. గుడి ప్రకారం చుట్టూ 12 అల్వారుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి అనమాట అండి. పడవల వైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉందన్నమాట అండి. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంటుందన్నమాట అండి. నంది విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట అండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం మేమైతే ఈ చిన్న తిరుపతిని అలా ద్వారకా తిరుమలగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే మేము చూపించడం అయితే జరిగింది. మా ఛానల్ VC6 టీవీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తానని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి సపోర్టు మాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము చెప్పే విధానం ఎలా ఉంటుందో మీకు నచ్చితే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఏ టెంపుల్ చూపించారో లేకపోతే మీకు తెలిసిన ప్రదేశం ఏమన్నా చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.